ఓం నమః శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ, సంచిత కర్మ, ప్రారబ్ధ కర్మ, ఆగమిక కర్మ నివారణ, నరదృష్టి నివారణ కాళభైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే సింహవాహనాయ ధీమహి తన్నో కాళభైరవ ప్రచోదయాత్. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళభైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదరా సోదరీమణులకు అందరికీ, సనాతన ధర్మ సంరక్షకులకి, వీక్షకులకు, ప్రేక్షకులకు 2024వ సంవత్సరంలో శేషభాగమైనటువంటి 15 రోజులకు వీడుకోల్ పలుకుతూ 2025వ సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఈ సంవత్సరంలో జరిగినటువంటి అష్టకష్టాలకు, ఇబ్బందులకు, అనారోగ్యాలకు స్వస్తి పలుకుతూ నూతన ఆనందంతో 2025వ సంవత్సరం స్వాగతం పలకాలను కోరుకుంటూ 16/12/2024 నుండి 31 డిసెంబర్ 2024 వరకు పుట్టినటువంటి వారందరికీ కూడా ముందస్తుగా జన్మదిన శుభాకాంక్షలు. అలాగనే గతంలో వివాహం చేసుకున్న వారికి వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో దేవగురు బృహస్పతి శత్రు సంచార స్థితి, కర్కాటక రాశిలో కుజ సంచార స్థితి, కన్య రాశిలో కేతు సంచార స్థితి, వృశ్చిక రాశిలో బుధ సంచార స్థితి, ధనుస్సు రాశిలో రవి సంచార స్థితి, మకర రాశిలో శుక్ర సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. మేషరాశి వారికి డిసెంబర్ నెలలో ద్వితీయార్థం అనగా 16వ తారీఖు నుంచి 31వ తారీఖు వరకు ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఎలాంటి విధి పాటించడం వలన యోగం కలుగుతుందో ఈ వీడియోలో తెలుసుకుందాం. మేషరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా అశ్విని నక్షత్రంలోని 4 పాదాలు, భరణి నక్షత్రంలోని 4 పాదాలు, కృతికా నక్షత్రంలోని 1 పాదం కలిపితే మేషరాశి అవుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చూ, చే, చో, లా, లీ, లు, లే, లో, ఆ అక్షరాల వారందరూ మేషరాశి జాతకులే. మేషరాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి 2వ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన సంవత్సరంలో వీలైనంత వరకు అప్పులు ఇవ్వకపోవడం, అప్పులు తెచ్చుకోకపోవడం ఉత్తమోత్తం. ఈ రెండింటిలో ఏది జరిగినా రాబోయే కాలంలో అంత ఇబ్బందిగా ఉండేటువంటి పరిస్థితి ఉంటుంది. కనుక వీలైనంత వరకు ఖర్చులను నివారించుకోవడం, సత్ప్రవర్తన జీవన విధానానికి స్వాగతం పలికే మానవ ప్రయత్నం చేయగలగాలి. అలాగనే అర్ధాష్టమ కుజుడు. మేషరాశి వారు బాగా గుర్తుపెట్టుకోవాల్సిన అంశం ఏమిటయ్యా అనగా ఆంగ్ల సంవత్సరంలో చివరి రోజైనటువంటి చివరి సోమవారం, చివరి మంగళవారం అవ్వడం వలన దూర, వాయు, జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. అలాగనే వాగ్వివాదాలకు దూరంగా ఉండండి. కలహాలకు ఇది సరైన సమయం కాదు. క్రయ విక్రయాలకు దూరంగా ఉండడం ఉత్తమోత్తమం. అదే కాకుండా పెద్దవారు కానీ, తల్లిదండ్రులు కానీ మీ క్షేమాన్ని గురించి ఎవరైనా చెప్పినట్లయితే వినే మానవ ప్రయత్నం చేయండి. అనేక రకాల స్టేషన్లు, గొడవలు, పంచాయతీలు, ప్రమాదాలను నివారించడానికి అనేక రకాల అవకాశాలు ఉన్నాయి. లేకపోతే అనంతమైనటువంటి అష్టకష్టాలకు మీకు మీరే కొని తెచ్చుకునే పరిస్థితి గోచరిస్తుంది అర్ధాష్టమ కుజుడి యొక్క ప్రభావం కారణం వలన. అదే కాకుండా 6వ స్థానంలో కేతు సంచార స్థితి ఉండడం వలన మీకు అన్ని విషయాలు తెలుసు, కానీ పక్కవారితో చేసే ప్రయత్నం చేస్తారే తప్ప మీరు ఆచరించకపోవడము మీ యొక్క విజయానికి మీరే కారకులు అవుతారు. మీ అపజయానికి మీరే, మీ మనసే కారణమవుతుందని చెప్పి గమనించాలి. అష్టమంలో బుధుడు. దయచేసి ఈ సంవత్సరం చివరిలో ఏది మీరు కొత్తగా ప్రారంభించకపోవడమే ఉత్తమోత్తమం. భాగ్యస్థానంలో రవి సంచార స్థితి ఉన్నప్పుడు భార్య మాట భర్త, భర్త మాట భార్య, ప్రేమికులు సైద్యగా ఉండే మానవ ప్రయత్నం చేయండి. రాజ్యస్థానంలో శుక్ర సంచార స్థితి ఉండడం వలన ఉద్యోగ ప్రయత్నం చేసేవారికి నూతనమైన ఉద్యోగము,
వాహనము, ఐశ్వర్యము, బంగారు ఆభరణాలు, నూతన వస్త్రాలు, క్రయ విక్రయాలు మీకు యోగదాయకం. లాభస్థానంలో శని, మీరు ధర్మంగా ఉన్నంత వరకు విజయం మీ సొంతమవుతుంది. వ్యయంలో రాహు, దయచేసి చెప్పుడు మాటల చేతని, వీకెండ్ పార్టీలని, వీకెండ్ వినోదాలని ఈసారి పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. కనుక ఇలాంటి పరిస్థితుల్లో మేషరాశి వారు ఏం చేయగలగాలి అన్నట్లయితే, మంగళవారం మనకు సోమవారం సోమవతి అమావాస్య, మంగళవారం కూడా అమావాస్య ఛాయలు ఉన్నాయి కనుక ఒక గ్లాసు బియ్యాన్ని అన్నంగా వండి అందులో ఒక చారడేసంత కుంకుమను ఏర్పాటు చేసుకొని ఒక 3 ముద్దలు కట్టి కర్పూరం పైన అన్న ముద్దల పైన కర్పూరం పెట్టి వెలిగించి ఆ మేషరాశి జాతకులకు దిష్టి తీసి కుక్కలకు పెట్టడం వలన నరదృష్టి, శత్రు ప్రభావము తొలగిపోయి ఈ సంవత్సరానికి ఈ నరదృష్టికి ఫుల్ స్టాప్ పెట్టడం జరుగుతుంది. కనుక ఈ చిన్న విధి విధానాన్ని పాటిద్దాం, నూతన సంవత్సరానికి స్వాగతం పలుకుదామని చెప్పి గమనించాలి. అలా కుదరలేదు, ఎలా ఏం చేసుకోవాలి అన్నట్లయితే ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీకు వాట్సాప్ కాల్ ద్వారా పూజా కార్యక్రమం చేసుకునే విధానాన్ని తెలియజేయడం జరుగుతుంది. అలా చేసుకోలేకపోతే సాకలే వారితో కూడా దిష్టి దించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. వృషభ రాశి వారు ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఎలాంటి విధి విధానాలు పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృషభ రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా, కృతికా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రంలోని 4 పాదాలు, వృషభ నక్షత్రంలో 1, 2 పాదాలను కలిపితే వృషభ రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఈ, ఉ, ఏ, ఓ, వా, వి, ఉ, వే, ఓ అక్షరాల వారందరూ కూడా వృషభ రాశి జాతకులే. వృషభ రాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. రాశిలోనే దేవగురు బృహస్పతి సంచారం చేయడం వలన స్వతహాగా మీకు తెలిస్తే పనిచేయండి, లేదు గురువులు పెద్దవారు మీ మంచి కోరి ఎవరైనా ఏదైనా చెప్పినట్లయితే ఆ మాట వినే ప్రయత్నం చేయగలిగితే అనేక రకాలమైనటువంటి అపజయాలకు ఫుల్ స్టాప్ పెడుతూ విజయాలకు స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. అలాగనే తృతీయంలో కుజుడు సంచారం చేయడం వలన వీలైనంత తల్లిదండ్రులతో, గురువులతో, అన్నదమ్ములతో, అక్కాచెల్లెలతో, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాలతో, బంధుమిత్రులు, స్నేహితులతో ప్రేమతత్వంగా ఉండే ప్రయత్నం చేయండి. దయచేసి నోరు ఉంది కదా అని చెప్పి పారేసుకోవద్దు. నేచర్ అనేది రెండింటిని గమనిస్తూనే ఉంటుంది. ఈరోజు నువ్వు ఏదైతే వాక్కుతో ఇచ్చావో కొంతకాలం తర్వాత అదే రిటర్న్ గిఫ్ట్ కూడా ఉంటుంది. కనుక వృషభ రాశి వారి జాతకులు చాలా నోటిని అదుపులో ఉంచుకోవాలి అని చెప్పి మనకు జ్యోతిర్విజ్ఞానం తెలియజేస్తుంది. సంతాన స్థానంలో కేతు సంచార స్థితి ఉన్నప్పుడు తల్లిదండ్రులతో, పిల్లలతో, అందరితో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయండి. సప్తమంలో బుధుడు, మీకు మంచి ఆలోచనలు ఉన్నాయి, మంచి ధన సంపాదనకు వచ్చేటువంటి సమయం ఆసన్నమైంది, కానీ ఓపికగా పట్టుదలగా ఉండండి. అలాగనే అష్టమంలో రవి, మీ ఈ సంవత్సరంలో చివరి అమావాస్య, చివరి ఆదివారము, చివరి మంగళవారం సందర్భంగా దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. దయచేసి ప్రమాదాలు పొంచి ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. అలాగా ఈ గ్రహ సంచార స్థితి ఇలా ఉన్నప్పుడు ఈ సంవత్సరం వెళ్ళిపోతున్నప్పుడు విందులని, వినోదాలని, తీర్థయాత్రలని, ఆధ్యాత్మిక విహార యాత్రలని చేయకపోవడమే ఉత్తమోత్తమం. ఇలాంటి పరిస్థితుల్లో ఈ సంవత్సరంలో ఉండబడినటువంటి నరదృష్టి కానీ, ఇబ్బందులు కానీ, సకల దోషాలు తొలగిపోవాలంటే ఏం చేయాలంటే, ఒక గ్లాసు బియ్యాన్ని అన్నంగా వండి అందులో పెరుగును వేసి ఒక 2 వడలు లాంటి కానీ, బొబ్బర్లు లాంటి కానీ వండి ఒక పెద్ద ఇస్తర్లో పోసి వీటిపైన కర్పూరం బిళ్ళ పెట్టి వెలిగించి ఇంటి యజమానికి దిష్టి తీసి చాకలి వాళ్ళకు దానం చేయండి. కుదరలేదు కుక్కకు పెట్టండి, లేదు ప్రవహించే నీటిలో వేయగలిగినట్లయితే ఈ సంవత్సరపు చివరి దోషము నెక్స్ట్ సంవత్సరానికి ట్రాన్స్ఫర్ కాకుండా ఉంటుందని చెప్పి గమనించాలి. మాకు కుదరలేదు అనుకుంటున్న వారందరూ ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే మీకు వాట్సాప్ కాళ్ళ ద్వారా పూజా కార్యక్రమాన్ని చేయించి మిమ్మల్ని ఉన్నతమైన భవిష్యత్తుకు స్వాగతం పలకడానికి ఏర్పాటు చేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. మిథున రాశి వారికి ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ, కొత్త ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ
ఎలాంటి యోగం ఆస్వాదించాలో ఈ వీడియోలో తెలుసుకుందాం. మిథున రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా విశేషమైనటువంటి మృగశిర నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, ఆరుద్ర నక్షత్రంలోని 4 పాదాలు, పునర్వసు నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే మిథున రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. కా, కి, కు, ఖం, అజ్ఞ, ఛ, కే, కో, హ అక్షరాల వారందరూ కూడా మిథున రాశి జాతకులే. మిథున రాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. ఈ 24 వీడుకోలు పలుకుతూ 25వ సంవత్సరం స్వాగతం పలుకుతూ 2వ స్థానంలో కుజుడు సంచారం చేయడం వలన, కుజుడు నీచభంగ రాజయోగ సంచార స్థితిలో ఉండడం వలన వీలైనంత వరకు అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు. కారణం ఏమిటయ్యనగా ఈ రెండే మంచిని చేస్తాయి, ఈ రెండే మనిషిని ఇబ్బందులు పాలు చేస్తాయి. అర్ధాష్టమకేతు రేపు ఏం జరగబోతుందో, నిన్న మీరు ఏం చేశారో, ఈరోజు ఏం జరగబోతుందో మీరు పక్కా ప్రణాళికగా జీవనాన్ని ఏర్పాటు చేసుకుంటారు. ఒక్కొక్కసారి వ్యక్తుల కోసమనో ఇంకొకరి కోసమో ఏదో చెయ్యాలనుకుంటుంటారు. అది మంచిదే, కానీ సంవత్సరపు చివరి రోజులలో పక్క వారి యొక్క విషయాల్లో కానీ వారి యొక్క సలహాలు ఇవ్వడం మానుకోవడం వలన మీరు ఎంతో మనశ్శాంతి మీ సొంతం అవుతుందని చెప్పి కూడా గమనించాలి. 6వ స్థానంలో బుధుడు మంచి తెలివితేటలు, వ్యాపార అభివృద్ధి, పెట్టుబడులు, విజయం మీ సొంతం అవుతుంది. సప్తమంలో రవి సంచార స్థితి ఉండడం వల్ల వివాహ ప్రయత్నం చేస్తున్న వారికి మంచి శుభవార్తలు, వాహన యోగము, విదేశాలకు వెళ్ళాలి అనుకుంటున్న వారికి మంచి సలహాలు సూచనలు స్వీకరించడము యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి. మీ విలువైనటువంటి ఫోన్లు, ల్యాప్టాప్లు, మెయిల్స్, మెసేజ్లు జాగ్రత్తగా పెట్టుకోవడం ఉత్తమోత్తం. ఏ కొద్దిపాటి నువ్వు విస్మరించావా మెయిల్స్ అంటే డేటా చోరీ కావడం, బ్యాంకు లావాదేవీలలో ఇబ్బంది కొంచెం ఉన్నాయి, తస్మాత్ జాగ్రత్త. వివాహం కాని వారికి ప్రయత్నం చేస్తున్నట్టయితే ప్రేమికుల మధ్య మంచి సయోధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, వీరి యొక్క అభిప్రాయాలను షేర్ చేసుకోవడం వలన మరో మైలురాయి దాటబోతున్నారని చెప్పి గమనించాలి. ఏకాదశంలో విశేషమైనటువంటి పరిస్థితి గోచరించడం, రాజ్యస్థానంలో రాహు మీకు మీ కష్టానికి తగినటువంటి ఫలితాన్ని ఇచ్చే పరిస్థితి ఉంటుంది. వ్యయంలో దేవగురు బృహస్పతి సంచారం చేయడం వల్ల ఆధ్యాత్మికమైనటువంటి పూజలు, యజ్ఞము, యాగము, సత్ప్రవర్తన, సత్సంగము మీకు యోగాన్ని కలిగిస్తుంది. కనుక ఈ సంవత్సరము చివరి ఆదివారము, చివరి సోమవారము, సోమవతి అమావాస్య, అమావాస్యతో కూడుకున్న మంగళవారము అవడం వలన మీరు వీలైనంత వరకు దూరవాయు జల ప్రయాణం పెట్టుకోకపోవడం ఒక ఉత్తమమైన మార్గం. విందులని, వినోదాలని ఆధ్యాత్మికమైనటువంటి స్నేహితులతో చేస్తున్నప్పుడు జాగ్రత్త వహించి తీరాలి. ఇలాంటి కాల సమయంలో మీరు 1 కేజీంబావు పెసలు తీసుకొని వాటిని ముందు రోజు నీటిలో నానబెట్టి తెల్లవారిన తర్వాత వాటిని ఉడకబెట్టి అందులో ఒక బెల్లం ముక్కను పెట్టి మీకు చాకలి వాళ్ళతో కానీ ఇంట్లో పెద్దవాళ్ళతో కానీ దిష్టి తీసుకొని గోమాతకు ఆహారం ఏర్పాటు చేయడం, లేకుంటే చాకలి వారికి దానం చేయడం, లేకుంటే ప్రవహించే నీటిలో వేయడం వలన సకల అంతర్గతమైనటువంటి బహిర్గతమైన మానసిక సంక్షోభానికి సంబంధించినటువంటి ఇబ్బందులు తొలగిపోయి ఈ సంవత్సరానికి కష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టి నూతన ఆంగ్ల సంవత్సరానికి అద్భుతమైన స్వాగతం మిథున రాశి వారి సొంతమవుతుందని చెప్పి గమనించాలి. ఇలా చేసుకోవడం కుదరలేదు, ఈ కింద నెంబర్ సంప్రదించినట్లయితే మీకు వీడియో కాల్ ద్వారా పూజ చేయించి మిమ్మల్ని కొత్త సంవత్సరానికి ఆనందానికి స్వాగతం పలకడానికి ఏర్పాటు చేయడం జరిగిందని చెప్పి కూడా గమనించాలి. కర్కాటక రాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఒకవైపు రాశిలోనే కుజుడు అష్టమ స్థాన శని సంచార స్థితి ఉన్నప్పుడు ఎలాంటి ప్రక్రియ ద్వారా అదృష్టానికి స్వాగతం పలకొచ్చో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ ఏ నక్షత్రాలు ఉంటాయనగా పునర్వసు నక్షత్రంలోని చివరి పాదం 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు సక్రమంగా లేని కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హి, హు, హే, హో, డా, డి, డు, డే, డో
అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశికి అధిపతి చంద్ర భగవానుడు. రాశిలోనే కుజుడు ఉండడం వలన ఈ సంవత్సరం చివరి రోజులలో చివరి ఆదివారం, సోమవతి చివరి సోమవారం, చివరి మంగళవారం, ఈ సంవత్సరం రాజు కూడా కుజుడే అవ్వడం వలన వీలైనంత వరకు దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. గొడవలకు దూరంగా ఉండండి. బ్యాంకు లావాదేవీలు, ఓటీపీలు ఎంతో జాగ్రత్త అవసరం. బంధువులని, మిత్రులని, స్నేహితులని వారు పిలుస్తున్నారు కదా అని చెప్పి మీరు పార్టీలకు వెళ్ళడం కానీ, అక్కడ జరుగుతున్న కొన్ని సందర్భాలలో మిమ్మల్ని ఇన్వాల్వ్ చేయడం కానీ, లేకుంటే డబ్బులంతా మీతో కట్టించడం కానీ, లేకుంటే అన్నీ జరగాల్సిన అన్నీ జరిగిపోయిన తర్వాత ఎంత నీ ద్వారానే అయ్యింది అని చెప్పి నింద మోసే పరిస్థితి కర్కాటక రాశి వారికి ప్రమాదం పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. రాశిలోనే కుజుడు ఉండడం వలన కుజదోష ప్రభావము అని చెప్పి కూడా మీరు గమనించాలి. అది కాకుండా తృతీయంలో కేతు సంచార స్థితి ఉండడం వలన మీ క్షేమాన్ని ఎవరైనా చెప్పినట్లయితే వినే ప్రయత్నం చేయండి. అది ధర్మ మార్గం అనిపిస్తే ఆచరించండి. అదే కాకుండా పంచమ స్థానంలో బుధుడు ఉండడం వలన నూతనంగా వివాహమైనటువంటి వారికి పుత్ర పుత్రిక సంతాన యోగము. 6వ స్థానంలో రాహు సంచారం చేయడం వలన వీళ్ళతో ఖర్చులను నివారించే ప్రయత్నం చేయండి. ఆవేశాలకు వెళ్ళొద్దు. ఇది అనర్థాలకు దారి తీసే సమయం అని చెప్పి కూడా మీరు గుర్తుపెట్టుకోవాలి. 7వ స్థానంలో శుక్రుడు ఉండడం వలన నూతన వస్త్రాలు, క్రయ విక్రయాలు, యోగాన్ని, అదృష్టాన్ని, ఆనందాన్ని మీ సొంతం చేయబోతాయి. అష్టమంలో శని భగవానుడు ఉండడం వలన నీటిలో దూకడాలు కానీ, మితిమీరిన వేగంతో వాహన ప్రయాణాలు కానీ, అప్పులు ఇవ్వడం కానీ, అప్పులు తెచ్చుకోవడం కానీ రెండుటి చేయకపోవడం ఉత్తమవుతాం. భాగ్యస్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన ప్రేమికులు ఎంతో జాగ్రత్తగా ఉండాలి. భార్యాభర్తలు ఒకరిపైన ఒకరు ప్రేమానురాగం, నమ్మకం అవసరం అని చెప్పి కూడా గుర్తుపెట్టుకోగలరు. ఏకాదశిలో గురువు ఉండడం వలన సత్కర్మ చైవ సత్ఫలిత, దుష్కర్మ చైవ దుష్ఫలిత అన్నట్టుగా మీరు మంచి పనులు చేయడం వలన గతంలో ఇప్పుడు మంచి ఫలితాలు వస్తాయి. ఇప్పుడు ఏమైనా ఇబ్బంది చేస్తే రాబోయే కాలంలో ఇబ్బందికి గడ్డు కాలం అని చెప్పి గమనించాలి. కనుక ఈ సంవత్సరానికి, ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, ఒక గ్లాసు బియ్యాన్ని అన్నంగా వండి అందులో ఉప్పు, బెల్లము, పచ్చిమిర్చి వేసి కలిపి ఒక తెల్లటి ఉల్లిపాయను కూడా కట్ చేసి అందులో వేసి కర్పూరం బిళ్ళను పెట్టి వెలిగించి దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం వలన, లేదా కుక్కలకు ఆహారం పెట్టడం వలన ఈ రాశిలో ఉండబడిన కుజుడు, అష్టమంలో ఉన్న శని దోషము, నరదృష్టి ప్రభావాలను కూడా స్వస్తి పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలికినట్లయితే మంచి ఐశ్వర్యం, ఆనందం కర్కాటక రాశి వారి సొంతం. ఏం చేయాలి అనేటువంటి కుదరకపోతే ఈ కింద మనం సంప్రదిస్తున్నట్లయితే వీడియో కాల్ ద్వారా మీకు పూజా కార్యక్రమం చేయించి ప్రత్యక్ష ప్రసాదం చూపిస్తూ మీకు ఆనందానికి, ఐశ్వర్యానికి స్వాగతం పలకడానికి ఏర్పాట్లు చేయడం జరిగిందని కూడా గమనించాలి. సింహరాశి వారు ఈ ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ, కొత్త ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. సింహరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా మఖా నక్షత్రంలోని 4 పాదాలు, పుబ్బా నక్షత్రంలో 4 పాదాలు, ఉత్తరా నక్షత్రంలో 1 పాదం కలిపితే సింహరాశి అవడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లో లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా, మీ, ము, మే, మో, టా, టీ, టు, టే అక్షరాల వారందరూ కూడా సింహరాశి జాతకులు. సింహరాశి యొక్క అధిపతి రవి. వీరికి 2వ స్థానంలో కేతు సంచారం చేయడం వలన ప్రభుత్వ, వృత్తి, ఉద్యోగ, వ్యాపార అధికారులతో సత్సంబంధాలుగా ఉండడం, ఏదైనా ఒక పని చేస్తున్నప్పుడు దాని యొక్క ప్రారంభము, మధ్య, చివరి ఎండింగ్ ఏమవుతుందో వీరికి ముందే తెలిసిపోతుంది. ఎందుకంటే జనరంజకమైనటువంటి జీవితం, ప్రజలతో మమేకమైనటువంటి జీవితం వీరి సొంతం. ఇలాంటి పరిస్థితుల్లో అర్ధాష్టమ బుధుడు నూతనమైన పెట్టుబడులు పెట్టేటప్పుడు, అప్పులు చేసేటప్పుడు, అప్పులు ఇచ్చేటప్పుడు ఆచితూచి నిర్ణయం తీసుకోగలిగారు. అదే కాకుండా సంతాన స్థానంలో రవి సంచార స్థితి ఉండడం వల్ల నూతనంగా వివాహమైనటువంటి దంపతులకు పుత్ర పుత్రిక సంతాన యోగం, ఆనందకరమైన జీవితాన్ని స్వాగతం పలుకుతారు. తల్లిదండ్రులు పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, స్థిర చరాస్తులను ఏర్పాటు చేయడంలో విజయం సింహరాశి వారి సొంతం. 6వ స్థానంలో శుక్రుడు సంచారం చేయడం వలన నూతనమైన వాహనాలు,
బంగారాభరణాలు, వస్త్రాలు, విందులు, వినోదాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో ఆనందకరమైన జీవితానికి స్వాగతం పలకబోతున్నారు. సప్తమ స్థానంలో శని సంచార స్థితి ఉండడం వల్ల ప్రేమికుల మధ్య సయోధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్యత, నమ్మకం జీవితాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే మీకన్నా అదృష్టవంతులు ఎవరూ లేరు. అష్టమంలో రాహు సంచార స్థితి ఉండడం వల్ల సంవత్సరపు చివరి రోజుల్లో ఉండడం, వ్యయంలో కుజుడు ఉండడం వల్ల కుజదోష ప్రభావ కారణం వలన ఈ ఆంగ్ల సంవత్సరంలో 24వ సంవత్సరం చివరి ఆదివారం, చివరి మంగళవారం, సోమవతి అమావాస్య, చివరి మంగళవారం ఈ సంవత్సరం రాజు కూడా కుజుడే అవ్వడం వలన శత్రు ప్రభావాలు పొంచి ఉన్నాయి. యంత్రాలతో, ఆయుధాలతో, వాహనాలతో ఎంతో జాగ్రత్త అవసరం. అప్పులు ఇచ్చారా తిరిగి రావు, తెచ్చుకున్నారా మీ స్థిర చరాస్తులు కరిగిపోయే పరిస్థితి ఉంటుంది. మితిమీరిన వేగం పనికిరాదు, ప్రమాదం పొంచి ఉంది. ఇలాంటి సందర్భాలలో మనం ఏం చేయగలగాలి అన్నట్లయితే గోధుమలను ఏర్పాటు చేసుకొని అందులో కొద్దిపాటిగా ఎర్రటి కుంకుమను వేసి ఒక నిమ్మకాయను పెట్టి దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం, లేదా గోమాతకు ఆహారంగా ఏర్పాటు చేయడం, చాకలి వాళ్ళకు దానం చేయడం వలన మీకు యోగదాయకం అని మీరు గమనించాలి. అలా కుదరలేదు, ఈ కింది నెంబర్ను సంప్రదించినట్లయితే వీడియో కాల్ ద్వారా పూజ చేయించి వీటిని దానం చేయిస్తూ ఈ సంవత్సరంలో ఉండబడిన కష్టాలకు ఫుల్ స్టాప్ పెడుతూ కొత్త సంవత్సరం స్వాగతం ఎలా పలకాలో తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. ఈ ఆంగ్ల సంవత్సరానికి స్వస్తి పలుకుతూ, నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఎలాంటి జీవితాన్ని ప్రారంభించబోతున్నారో, ఆ అష్ట కష్టాలకు ఎలా ఫుల్ స్టాప్ పెట్టాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కన్యరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా ఉత్తరా నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, హస్తా నక్షత్రంలోని 4 పాదాలు, చిత్తా నక్షత్రంలో 1, 2 పాదములు కలిపితే కన్యరాశి వస్తుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకొని ప్రయత్నం చేద్దాం. టో, పా, పి, పు, షా, అణ, ఠ, పే, పో అక్షరాల వారందరూ కూడా కన్యరాశి జాతకులు. కన్యరాశి యొక్క అధిపతి బుధ భగవానుడు. రాశిలోనే కేతు సంచార స్థితి ఉండడం వలన వీరికి ఒక్కోసారి విపరీతమైన ఆనందం, విపరీతమైన అదృష్టం, విపరీతమైన విచారం, విపరీతమైన అనారోగ్యం అన్నీ మీ కళ్ళ ముందరే కనపడుతూ ఉంటాయి. ఏది అవసరం, ఏది అవసరం లేదు అనేది నిర్ణయించుకోవడం కన్యరాశి వారి యొక్క వ్యక్తిగతంగా భావించగలగాలి. తృతీయంలో బుధుడు ఉండడం వల్ల అన్నదమ్ములతో, అక్కా చెల్లెలతో, పార్ట్నర్షిప్ వ్యవహార కార్యక్రమాల్లో అందరితో కూడా సఖ్యత చాలా అవసరం. అర్ధాస్తమరవి వీలైనంత వరకు సంవత్సరం చివరి ఆదివారం, సోమవతి అమావాస్య సోమవారం, ఈ సంవత్సరం రాజు కుజుడు మంగళవారం పూట దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. లేకపోతే భారీ మూల్యము చెల్లించుకునే పరిస్థితి పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. సంతాన స్థానంలో శుక్ర సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగము, పిల్లల యొక్క చదువులు, పిల్లల యొక్క అభివృద్ధి, పిల్లల యొక్క స్థితిగతులను అంచనా వేయడంలో మీరే సరిసాటి. అదే కాకుండా 6వ స్థానంలో శని సంచార స్థితి ఉండడం వలన వీలైనంత వరకు నదిలో దూకడాలు కానీ, దూరపు ప్రయాణాలు కానీ సంవత్సరం చివరి రోజులు చేయకపోవడం ఉత్తమోత్తంగా భావించగలయి. దీనివల్ల అనారోగ్యము, అశాంతి, ధనము పోగొట్టుకోవడం, మీ యొక్క నోటి మాట చేత అనేక మంది దూరమయ్యే పరిస్థితి కూడా పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. ప్రేమికులు చాలా నమ్మకమైన జీవితంగా ఉండగలగాలి. లేకపోతే మీకు మీరే మోసం చేసుకొని ఒకరికి ఒకరు అపకారం చేసుకున్న పరిస్థితి పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. భాగ్యస్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన భార్య మాట భర్త, భర్త మాట వినగలిగితే కుటుంబం సజావుగా సాగిపోయే విజయం మీ సొంతమవుతుంది. లాభస్థానంలో కుజుడు సంచారం చేయడం వలన మీరు ఏదైనా నూతనమైన పెట్టుబడులు పెట్టేటువంటి కార్యక్రమాల్లో భవిష్యత్తుని దృష్టిలో పెట్టుకొని మీరు కొంతకాలం ఆగడం ఉత్తమోత్తంగా భావించగలగాలి. ఇలాంటి కాల సమయంలో మనము ఈ సంవత్సరంలో ఉండబడినటువంటి కష్టాలకు కానీ, అనారోగ్యాలకు కానీ, శత్రు బాధలకు కానీ ఎలా మనం నివారించగలగాలి అన్నట్లయితే ఒక కేజీ పావు పెసలు తీసుకొని ముందు రోజు నానబెట్టి 2వ రోజు ఉదయము వాటిపైన ఒక నిమ్మకాయను, కర్పూరం బిళ్ళను పెట్టి దిష్టి తీయించుకొని గోవుకు ఏర్పాటు చేయడం కానీ, పక్షులకు దానం చేయడం కానీ, ప్రవహించే నీటిలో వేయడం వలన
ఈ సంవత్సరంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి చురుకైన బుద్ధితో అదృష్టానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. అలా కుదరలేదు, ఈ కింది నెంబర్ సంప్రదించండి, మీకు ఎలా చేసుకోవాలో చేయడం కానీ చేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. తులారాశి వారు ఈ ఆంగ్ల సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ, నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, ఎలాంటి యోగం అదృష్టానికి స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. తులారాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా చిత్తా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, స్వాతి నక్షత్రంలోని 4 పాదాలు, విశాఖ నక్షత్రంలోని 1, 2, 3 పాదములు కలిపితే తులారాశి అవ్వడం జరుగుతుంది. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాలను అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. రా, రి, శ్రీ, రు, రే, రో, తా, తి, తు, తే అక్షరాల వారందరూ కూడా తులారాశి జాతకులే. తులారాశి యొక్క అధిపతి శుక్ర భగవానుడు. వీరికి 2వ స్థానంలో బుధుడు సంచారం చేయడం వలన సత్ప్రవర్తన, వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాల్లో పెట్టుబడులు స్వాగతం పలుకుతూ అనేక రకాలమైనటువంటి ప్రమోషన్స్కు మీరే కేంద్ర బిందువులు కాబోతున్నారు. అలాగే తృతీయంలో రవి సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులతో, గురువులతో, అన్నదమ్ముళ్లతో, అక్కా చెల్లెలతో, బంధుమిత్రు సన్నిహిత వర్గాలతో గౌరవ మర్యాదలు ఇచ్చిపుచ్చుకునే ప్రయత్నం చేయగలిగితే రాబోయే కాలము మంచి కాలము అని చెప్పి కూడా గమనించాలి. అర్ధాస్తమ శుక్రుడు మీ విలువైనటువంటి బంగారు ఆభరణాలు కానీ, ఫోన్లు, లావాదేవీలు, ల్యాప్టాప్లు, మెయిల్స్, మెసేజ్లు, బ్యాంక్ యొక్క ఓటీపీలు ఎంతో భద్రపరచుకోవాలి. లేకపోతే విలువైనటువంటి వస్తువులు పోగొట్టుకునే పరిస్థితి చాలా అధికంగా ఉంది. తస్మాత్ జాగ్రత్త. అలాగా వివాహమైన దంపతులకు పుత్ర, పుత్రిక సంతాన యోగం, చదువు, అభివృద్ధి, పిల్లలు విదేశాలకు పంపించాలని మీ కోరిక నెరవేరబోతుంది. 6వ స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన దయచేసి అప్పులు ఇవ్వద్దు, అప్పులు తెచ్చుకోవద్దు, వివాదాలకు దూరంగా ఉండండి, సత్ప్రవర్తన జీవన విధానం ఏర్పాటు చేసుకోండి, వీలైనంత వరకు తక్కువగా మాట్లాడే ప్రయత్నం చేయండి. అష్టమంలో గురు సంచార స్థితి ఉండడం వల్ల ఈ సంవత్సరం చివరి ఆదివారము, సోమవతి అమావాస్య సోమవారము, సంవత్సరం చివరి మంగళవారం పూట దూరావాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వీలైనంత వరకు వివాదాలకు దూరంగా ఉండండి. వీలైనంత వరకు ప్రశాంత జీవనాన్ని ఏర్పాటు చేసుకోగలిగితే 90% ప్రమాదాలను, ఇబ్బందులను నివారించే పరిస్థితి కనపడుతుంది. ఇలాంటి కాల సమయంలో ఏం చేయగలగాలి అన్నట్లయితే, ఒక గ్లాసు బియ్యాన్ని అన్నంగా వండి అందులో పెరుగును వేసి అందులో ఒక నిమ్మకాయను పెట్టి దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం వలన సకల దోషాలు తొలగిపోయి ఐశ్వర్యానికి, ఆనందానికి కొత్త సంవత్సరం స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. అలా కుదరలేదు, ఈ కింద నెంబర్ను సంప్రదించినట్లయితే మీకు అనేక విధాలుగా విజయం సాధించడం కోసం వీడియో కాల్ ద్వారా కార్యక్రమం చేయించి ఈ కష్టాలకు ఫుల్ స్టాప్ పెట్టించి ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతారు అని చెప్పి గమనించాలి. వృశ్చిక రాశి వారు ఈ ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం ఎలా పలకాలో, జాతకంలో ఉండబడినటువంటి అర్ధాష్టమ శని సంచార స్థితి దోషాన్ని ఎలా తొలగించుకోవాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. వృశ్చిక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా విశాఖ నక్షత్రంలోని చివరి పదం 4వ పాదము, అనురాధ నక్షత్రంలోని 4 పాదాలు, జ్యేష్ఠ నక్షత్రంలోని 4 పాదాలు కలిపితే వృశ్చిక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు సక్రమంగా లేని కారణం చేత పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. తో, నా, నీ, ను, నే, నో, యా, ఈ, యు అక్షరాల వారందరూ కూడా వృశ్చిక రాశి జాతకులే. వృశ్చిక రాశి యొక్క అధిపతి కుజ భగవానుడు. వీరికి రాశిలోనే బుధ సంచార స్థితి, 2వ స్థానంలో రవి సంచార స్థితి ఉండడం వలన అనవసరమైన ప్రయాణాలు, అనవసర ఖర్చులు, అనారోగ్యము పొంచి ఉంది. తస్మాత్ జాగ్రత్త. తృతీయంలో శుక్ర భగవానుడు ఉండడం వలన తల్లిదండ్రుల మాట, గురువుల మాట, అన్నదమ్ములతో, స్నేహితులతో సఖ్యతగా ఉండే ప్రయత్నం చేయండి. 90% ప్రమాదాలను నివారించే పరిస్థితి ఉంది. అర్ధాష్టమ శని యొక్క కారణం వలన ఈ ఆంగ్ల సంవత్సరంలో చివరి ఆదివారం, చివరి సోమవారం, సోమవతి అమావాస్య, మంగళవారం ఈ సంవత్సరం రాజుగూడు కుజుడు అవ్వడం వలన వీలైనంతవరకు దూర, వాయు, జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. వాహన ప్రమాదాలు, జలగండాలు పొంచి ఉన్నాయి.
తస్మాత్ జాగ్రత్త. యంత్రాలతో, ఆయుధాలతో, పెద్దవారితో, బ్యాంకు లావాదేవీలతో, కొన్ని మెయిల్స్ ద్వారా కానీ, మెసేజ్ల ద్వారా కానీ, షేరింగ్ల ద్వారా కూడా మీకు ప్రమాదం పొంచి ఉంది. అలాగనే సంతాన స్థానంలో రాహు సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహం అనే వారికి అద్భుతమైన సంతాన యోగం, సప్తమంలో గురు సంచార స్థితి, విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారి యొక్క కోరిక నెరవేరడం, భాగ్యంలో కుజుడు ఉండడం వల్ల ప్రేమికుల మధ్య, భార్యాభర్తల మధ్య అన్యోన్య దాంపత్య జీవితం అవసరం. నమ్మకమే మీ జీవన విధానంగా ఉండగలగాలి. ఒకరోజు గౌరవించుకునే ప్రయత్నం చేయాలి. ఇలాంటి కాల సమయంలో ఏం చేయగలగాలి అన్నట్లయితే, ఒక గ్లాసు బియ్యాన్ని అన్నంగా వండేటువంటి కాల సమయంలో కొద్దిపాటి పసుపు వేయడం వలన అన్నము రంగు మారిపోయి పసుపు రంగులో తయారవుతుంది. వాటిపైన ఒక నిమ్మకాయ పెట్టి దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం, లేకపోతే దానం చేయడం మీకు యోగదాయకం. అలా కుదరలేదు, ఈ కింద నెంబర్ని వాట్సాప్లో మీరు సంప్రదించగలిగినట్లయితే వీడియో కాల్ ద్వారా కార్యక్రమాన్ని చేయించి ఈ సంవత్సరంలో ఉండబడినటువంటి ఈ శని దుష్టగ్రహాలకు ఫుల్ స్టాప్ ఎలా పెట్టి స్వాగతం ఎలా పలకాలో మీకు చేయించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. ధనుసు రాశి వారికి ఈ ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ, కొత్త సంవత్సరానికి స్వాగతం పలుకుతూ, జాతకంలో ఉన్న గ్రహదోషాలను ఎలా ఆపుకొని ఐశ్వర్యం ఆనందానికి ఎలా స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. ధనుసు రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయిగా? మూలా నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వాషాఢ నక్షత్రంలోని 4 పాదాలు, ఉత్తరాషాఢ నక్షత్రంలోని 1 పాదం కలిపితే ధనుసు రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్తులు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఏ, యో, బా, బి, బు, ధా, బా, డా, బే అక్షరాల వారందరూ కూడా ధనుసు రాశి జాతకులు. ధనుసు రాశికి అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి రాశిలోనే రవి సంచారం చేయడం, 2వ స్థానంలో శుక్రుడు సంచారం చేయడం, 3వ స్థానంలో శని భగవానుడు సంచారం చేయడం వలన అనవసర ప్రయాణాలు, ఆవేశాలు తగదు, వివాదాలకు దూరం అవసరం, ఏదైనా తెలిస్తేనే చేయడం, తెలియకపోతే కొంతకాలం ఆ పనులు వాయిదా వేసుకొని నేర్చుకొని అవలంబించగలిగితే రాబోయే కాలం మంచి కాలం. అర్ధాష్టమ రాహు మీ జాతకంలో ఈ సంవత్సరంలో ఆంగ్ల సంవత్సరంలో చివరి ఆదివారం సోమవతి అమావాస్య సందర్భంగా, అలాగనే మంగళవారం అమావాస్యతో కూడుకున్నట్టు అవడం వలన ఆ రాహు పొంచి ఉండడం వలన నరాల బలహీనత, అనారోగ్యము, యంత్రాలతో, ఆయుధాలతో, పోలీస్ స్టేషన్లు, కోర్టు బెట్లతో మీకు పనిపడే పరిస్థితి ఉంది. కనుక ఇలాంటి కాల సమయంలో మౌనం, ధ్యానం, ఏకాగ్రత, దానం, ధర్మం, ప్రశాంత వాతావరణం ఏర్పరచుకోగలిగితే ఈ సంవత్సరంలో కష్టాలు ఇక్కడికే ఆపేయచ్చు అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే 6వ స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన ఏదో రుణ సమస్య, రోగ సమస్య, శత్రు సమస్యలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. అష్టమంలో కుజుడు సంచారం చేయడం వల్ల కుజదోష ప్రభావం కారణం వలన జలగండం, అగ్నిగండం, వాయుతత్వమైన గండాలు పొంచి ఉన్నాయి. తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి కాల సమయంలో ఏం చేయగలగాలి అన్నట్లయితే, మనము ఒక గ్లాసు బియ్యాన్ని అన్నంగా ఏర్పాటు చేసుకొని అందులో పసుపును బాగా కలిపి అందులో ఒక నిమ్మకాయని ఏర్పాటు చేసుకొని వీటిని దుర్గామాత దగ్గర అమ్మవారికి నైవేద్యంగా పెట్టి కొద్ది భాగాన్ని తీసి దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం, కుక్కలకు ఏర్పాటు చేయడం వలన అంతర్గతమైన బహిర్గతమైనటువంటి సంఘర్షణకు సంబంధించిన దోషాలు తొలగిపోయి ఈ సంవత్సరంలో జరిగినటువంటి చెడు అన్నిటికీ ఒక బలిహరణ అని చెప్పి గమనించాలి. రాబోయే కాలానికి స్వాగతం పలుకుతూ 2025వ సంవత్సరం అంతా కూడా ధనుసు రాశి వారికి యోగానికి స్వాగతం పలకండి అని చెప్పి కూడా గమనించాలి. అలా కుదరలేదు, ఈ కింద నెంబర్ను సంప్రదించండి. మీకు వీడియో కాల్ ద్వారా కార్యక్రమాన్ని చేయించి ఈ కష్టాలకు స్వస్తి పలుకుతూ ఐశ్వర్యానికి స్వాగతం ఎలా పలకాలో తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. మకర రాశి వారు ఈ ఆంగ్ల సంవత్సరానికి స్వస్తి పలుకుతూ వీడుకోలు కోరుతూ నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఒకవైపు ఏళ్లనాటి శని, ఒకవైపు సప్తమ స్థానంలో కుజుడు సంచారం చేయనప్పుడు కుజదోష ప్రభావ కారణానికి ఈ నెగిటివిటీకి, ఈ అష్ట కష్టాలకు స్వస్తి పలుకుతూ నూతన సంవత్సరంలో ఐశ్వర్య జీవితం పలకాలి అన్నట్లయితే ఎలాంటి విధులను పాటించాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం.
మకర రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయి అనగా ఉత్తరాషాఢ నక్షత్రంలోని 2, 3, 4 పాదాలు, శ్రవణ నక్షత్రంలోని 4 పాదాలు, ధనిష్ఠా నక్షత్రంలోని 1, 2 పాదములు కలిపితే మకర రాశి అవ్వడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. జూ, జే, జో, ఘా, గా, గి అనేటువంటి అక్షరాల వారందరూ కూడా మకర రాశి జాతకులు. మకర రాశి యొక్క అధిపతి శని భగవాను. వీరికి రాశిలోనే శుక్రుడు సంచారం చేయడం వలన నూతనమైన వస్త్రాలు, బంగారు ఆభరణాలు, విశేషమైనటువంటి జీవితం పొందాలి, లగ్జరీ లాంటి లైఫ్కు స్వాగతం పలుకుతూ ఉంటారు. కనుక కొత్త ఫోన్లు, వస్త్రాలు, బంగారు ఆభరణాలు, క్రయ విక్రయాలు వీరికి యోగదాయకం అని చెప్పి కూడా గమనించాలి. అలాగనే 2వ స్థానంలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితిలో ఉండడం, ఏళ్లనాటి శని చివరార్థ సంచార స్థితిలో ఉండడం వలన అనేక రకాలమైనటువంటి వ్యాపార అభివృద్ధికి స్వాగతం పలుకుతూ గతంలో చేసిన సత్కర్మల వలన, మంచి పనుల వలన మంచి ఆదాయ అభివృద్ధులకి రాబోతున్నారు. అలాగే తృతీయంలో రాహు సంచార స్థితి ఉండడం వలన తల్లిదండ్రులు, గురువులు, పెద్దవారు చెప్పినటువంటి సలహాలు స్వీకరించడం వలన విజయం మీ సొంతం అవుతుంది. అనైతికంగా మీరు ప్రవర్తించినట్లయితే కష్టాలకు మీకు మీరే స్వాగతం పలుకుతారు అని చెప్పి కూడా గమనించాలి. సంతాన స్థానంలో గురు సంచార స్థితి ఉండడం వలన చదువులు, అభివృద్ధి, విదేశాలకు వెళ్ళాలి, అనేకమైనటువంటి తల్లిదండ్రులతో సఖ్యతగా ఉండడం వలన మంచి కాలం మీ సొంతం అవుతుంది. సప్తమంలో కుజుడు సంచారం చేయడం వలన ప్రేమికుల మధ్య విభేదాలు, దూరవాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు, అనేక కార్యక్రమాలలో ఆవేశం తగదు, ఓపిక, పట్టుదల, సహనం, ధర్మం, న్యాయ మార్గంలో ఉండడం వలన అనేక రకాల ఇబ్బందికి మీకు కేంద్ర బిందువులు కాకుండా ఉండే పరిస్థితి ఉంటుంది. సంవత్సరంలో చివరి ఆదివారం, సోమవతి అమావాస్య సోమవారము, మంగళవారం చివరి మంగళవారం అవ్వడం వలన నదిలో దూకడాలు కానీ, నీటి ప్రవాహాలకు దూరంగా ఉండడం కానీ, వాయు జల ప్రయాణాలు పెట్టుకోకపోవడం కానీ, వినోదాలకు అలాగనే ఘర్షణలకు, మూడో వ్యక్తులు ఏదైనా జరుగుతూ ఉండడంతో తలదూర్చడం చేయకపోవడం వలన అనేక రకాల సమస్యలకు మీరు ఫుల్ స్టాప్ పెట్టచ్చు. లేకుంటే అంతా నాకు తెలుసు అని చెప్పి మీరు ముందు దూరారా, ఆ అప్పులు, ఆ సమస్యలు జీవితకాలం అంతా మిమ్మల్ని వెంటాడే పరిస్థితి ఉంటుందని కూడా గమనించాలి. ఇలాంటి కాల సమయంలో అదే కాకుండా వ్యయంలో రవి సంచార స్థితి ఉండడం వల్ల అనవసర ప్రయాణాలు, జ్వరము, సీజన్లుగా వచ్చే వ్యాధులు, అప్పులు, అనారోగ్యము, ఔషధ సేవనం పొంచి ఉంది, తస్మాత్ జాగ్రత్త. ఇలాంటి కాల సమయంలో నవధాన్యాలను అన్నింటినీ కూడా ముందు రోజు నీటిలో నానబెట్టి ఉదయం లేచిన తర్వాత వాటిపైన కర్పూరం బిళ్ళ పెట్టి వెలిగించి దిష్టి తీసి ప్రవహించే నీటిలో వేయడం, గోమాతకు ఏర్పాటు చేయడం, దానము చెయ్యడం వలన ఈ గ్రహదోషం తొలగి గ్రహయోగం కలుగుతుంది. అలా కుదరలేదు అనుకుంటున్న వారు ఈ కింది నెంబర్ని సంప్రదించినట్లయితే మీకు ఎలా చేసుకోవాలి, ఈ సంవత్సరానికి ఏలనాటి శనికి సప్తమంలో కుజదోషం తొలగించుకొని ఇలా స్వాగతం పలకలు చేయించడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. ఈ ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ, నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఎలాంటి కష్టాలను నివారించుకోవాలి, ఎలాంటి ఐశ్వర్యానికి స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కుంభరాశిలో ఏ ఏ నక్షత్రాలు వస్తాయనగా ధనిష్ఠా నక్షత్రంలోని 3వ పాదం, 4వ పాదం, శతభిష నక్షత్రంలోని 4 పాదాలు, పూర్వభాద్ర నక్షత్రంలో 1, 2, 3 పాదాలను కలిపితే కుంభరాశి. అలాగే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. గు, గే, గో, సా, సి, సు, సే, సో, ద అక్షరాల వారందరూ కూడా కుంభరాశి జాతకులే. కుంభరాశి యొక్క అధిపతి శని భగవానుడు. వీరికి ఏళ్లనాటి శని మధ్యమ సంచార స్థితి జరుగుతూ ఉండడం, 2వ స్థానంలో రాహు, అర్ధాష్టమ గురువు, 6వ స్థానంలో కుజుడు, అష్టమంలో కేతువు, వ్యయంలో రవి సంచార స్థితి, లాభస్థానంలో రవి సంచార స్థితి, వ్యయంలో శుక్ర భగవానుడు సంచార స్థితి ఉండడం వలన అనుకూలత చాలా తక్కువగా ఉంది. కనుక వీలైనంత వరకు ఆవేశాలకు దూరంగా ఉండండి, పంతాలకు పట్టింపులకు వెళ్ళొద్దు. ఏదైనా వృత్తి, ఉద్యోగ, వ్యాపార కార్యక్రమాలు చేసేటప్పుడు ఓపిక, పట్టుదల చాలా అవసరం.
ఇవన్నీ మీకున్నాయి. కానీ సంవత్సరం చివరి శేష రోజులలో శత్రువులు మిమ్మల్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేయడం, ఇక్కడ నుంచి మిమ్మల్ని పంపించాలని కొందరు ఎదురు చూడడం, వాళ్ళకు అవకాశం ఇవ్వద్దు. కనుక వీలైనంత వరకు మౌనం, ధ్యానం, ఏకాగ్రత, లక్ష్యం వైపు ప్రయాణం చేయడం, ఉద్యోగాల్లో ఎలాంటి తప్పుడు మార్గాలకి మీరు వెళ్ళకపోవడమే మీ విజయానికి తొలిమెట్లు. అలా మీరు ఎప్పుడైతే ఉన్నట్లయితే సభల యందు, సమావేశాల యందు మాట్లాడే అధికార యోగ్యత మీకు సొంతమవుతుంది. కనుక గ్రహ సంచార స్థితి అనుకూలంగా లేదు కనుక ఇలాంటి కాల సమయంలో ఒక గ్లాసు బియ్యాన్ని అన్నంగా ఏర్పాటు చేసుకొని అందులో పసుపు వేసినట్లయితే అంత పచ్చగా మారిపోతుంటుంది. ఒక నిమ్మకాయని పెట్టి కర్పూరం పెట్టి దిష్టి తీసి వెలిగించి పక్షులకు దానం చేయడం కానీ, చేపలకు నీటిలో వేయడం కానీ, కుక్కలకు పెట్టడం కానీ దానము చేయడం వలన ఆ గ్రహాలు శాంతింపబడి మీకు నరదృష్టి, శత్రు ప్రభావము, అంతర్గతమైన శత్రువులు మీపైన దాడి చేయకుండా ఆపుకోవడానికి ఇది ఒక రకమైన మార్గం అని చెప్పి కూడా గమనించాలి. అలా కుదరలేదు, ఈ కింది నెంబర్ సంప్రదించండి, ఏం చేయాలో చెప్పడం జరుగుతుంది. వీడియో కాల్ ద్వారా కార్యక్రమం చేయించి ఈ సంవత్సరంలో కష్టాలకు ఇక్కడ ఫుల్ స్టాప్ కలిగి 2025కు స్వాగతం పలుకుతూ స్వాగతంలో విజయాలు ఎలా పొందాలో తెలియజేయడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి. మీనరాశి వారు ఈ ఆంగ్ల సంవత్సరానికి వీడుకోలు పలుకుతూ నూతన ఆంగ్ల సంవత్సరానికి స్వాగతం పలుకుతూ ఏళ్లనాటి శని ప్రారంభ సంచార స్థితిలో ఉన్నప్పుడు, గ్రహ సంచార స్థితి అనుకూలంగా లేనప్పుడు ఎలాంటి విధులను పాటించడం వలన ఈ అష్ట కష్టాలకు స్వస్తి పలికి అష్ట ఐశ్వర్యాల స్వాగతం పలకాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. మీనరాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పూర్వాభాద్ర నక్షత్రం చివరి పదం 4వ పదము, ఉత్తరాభాద్ర నక్షత్రంలో 4 పాదాలు, రేవతి నక్షత్రంలో 4 పాదాలు కలిపితే మీనరాశి అవ్వడం జరుగుతుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లు లేనటువంటి వారికి పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ ఆ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ది, దుమ్, శం, ఝ, ధ, దే, దో, చ, చి అక్షరాల వారందరూ కూడా మీనరాశి జాతకులే. మీనరాశి అధిపతి దేవగురు బృహస్పతి. వీరికి ఒకవైపు ఏళ్లనాటి శని ప్రారబ్ధ సంచార స్థితిలో ఉండడం, సంవత్సరపు ఆంగ్ల సంవత్సరంలో చివరి ఆదివారం సోమవతి అమావాస్యతో కూడుకున్న సోమవారము, మంగళవారం అమావాస్యతో కూడుకోవడం అవ్వడం వలన రాశిలోనే రాహు ఉండడం వలన అనేక శత్రు ప్రభావాలు పొంచి ఉన్నాయి. నీటిగడ్డం, జలగండం, అగ్నిగండం, యంత్రాలతో ఆయుధాలతో ప్రమాదం పొంచి ఉంది. కనుక ఇలాంటి కాల సమయంలో ఏకాగ్రత, ప్రశాంతంగా ఉండడం, వివాదాలకు దూరంగా ఉండడం, ఎవరన్నా ఏదైనా అన్నట్లయితే కూడా మౌనంగా దాన్ని స్వీకరించగలిగినట్లయితే మంచి ఫలితాలు రాబోయే కాలంలో ఉంటాయి. ఆవేశానికి మీరు నిర్ణయం తీసుకున్నారా, అనర్థాలకు మీకు మీరే కేంద్ర బిందులు అయ్యే పరిస్థితి ఉంటుంది. రాశిలోని రాహు ఉండడం వలన, తృతీయంలో గురు సంచార స్థితి ఉండడం వలన మీ ఎదుగుదల కన్నా మీ దిగజారుతనానికి అనేక మంది విశ్వ ప్రయత్నం చేస్తున్నారు. కనుక ఇలాంటి కాల సమయంలోనే ఓపిక, పట్టుదల, సహనం, ఆధ్యాత్మికత, ఆరోగ్యాన్ని కాపాడుకోగలగాలి అని చెప్పి కూడా గమనించాలి. సంతాన స్థానంలో కుజ సంచార స్థితి ఉండడం వలన నూతనంగా వివాహమైన వారికి సంతాన యోగం, సప్తమంలో కేతు సంచార స్థితి, భాగ్యంలో బుధుడు, రాజ్యంలో రవి సంచార స్థితి, వ్యయంలో శని భగవానుడు స్వక్షేత్ర సంచార స్థితి అవ్వడం వలన అనారోగ్యము, వాహన ప్రమాదాలు, అనవసర ఖర్చులు పొంచి ఉన్నాయి. ఇలాంటి కాల సమయంలో ఏం చేయగలగాలి అన్నట్లయితే ఒక గ్లాసు బియ్యాన్ని అన్నంగా వండి అందులో పసుపును వేసి అన్నంగా వండినట్లయితే దాని రంగు మారిపోతూ ఉంటుంది. దానిని పైన అమ్మవారికి నైవేద్యంగా పెట్టి కర్పూరం బిళ్ళ పెట్టి వెలిగించి యజమానికి దిష్టి తీసి కుక్కలకు పెట్టడం వలన అంతర్గతమైన బహిర్గత శత్రువులు నివారించబడతారు. ప్రవహించే నీటిలో వేయడం వలన అనారోగ్యానికి ఆరోగ్యపరమైన దోషాలు తొలగిపోతాయి. దానము చేయడం వలన ఆనందం, ఐశ్వర్యం, ధనం మీనరాశి వారి సొంతమవుతుంది. కుదిరితే అలా చేయండి, కుదరలేదు ఈ కింది నెంబర్ సంప్రదించినట్లయితే కాళభైరవ స్వామి యొక్క దేవాలయంలో కార్యక్రమాన్ని చేయించి మీకు వీడియో కాల్ ద్వారా చూపించి ఈ సంవత్సరంలో కష్టాలకు స్వస్తి పలుకుతూ కొత్త సంవత్సరానికి స్వాగతం పలకడం జరుగుతుందని చెప్పి కూడా గమనించాలి.